మరణ పునరుత్థానములో మనం పాల్గొనాలి. కనుక విశ్వాసంతో ముందుకు వెళదాం. ఆయన ఒకవేళ తిరిగి లేకపోతే ఈరోజు మనకు విశ్వాసం లేదు. ఆయన తిరిగి లేచుండకపోతే ఈరోజు మనం ఆరాధించే వాళ్ళం కాదు. తిరిగి లేచుండకపోతే యేసుక్రీస్తు సజీవుడని ప్రకటించే వాళ్ళమే కాదు, సువార్త ప్రకటించబడేదే కాదు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, తిరిగి లేచిన తర్వాత 2 సందేశాలు ఇచ్చారు. దూతలు అన్నారు, మీరు భయపడకుడి, ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభువు అన్నాడు, మీరు ఆందోళన చెందకండి, కలవరపడకండి, సమాధానంగా ఉండండి. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఉదయకాలం బిడ్డ, ఎన్ని కలవరాలు నీ మనసులో, అక్కడ శిష్యులకు ఎంత కలవరం, ఆయన దయ్యమో భూతమో అని ఎన్ని కలవరాలు, మన హృదయాల్లో ఎన్ని కలవరాలు. తెల్లవారు లేస్తే కలవరం, చింత, బాధ, దుఃఖము, ఏ విషయంలోనైనా ఎప్పుడు చూడు ఏదో ఒక వాదన, వేదన, దుఃఖము, బాధ ఇవన్నీ ఉన్నాయి. కానీ తిరిగి లేచిన యేసయ్య అంటున్నాడు, ఆ మరణాన్నే నేను జయించాను, నీ సమస్యను నేను జయించలేనా? జయిస్తాను. నువ్వు ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి? సమాధానము కలిగి వెళ్ళాలి. చెప్పలు కొడదాం, సమాధానం కలిగి వెళ్దాం.